హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు చేసుకున్న పనులండి ఇవన్నీని. ఒకటే రోజులో షాపింగు, కుకింగు, మళ్ళీ ఇంట్లో క్లీనింగు, అంటే ఫైనల్గా తడిబట్టలు పెట్టుకోవడం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంకా ఒకటే రోజు అయిందండి. అదంతా కూడా ఈరోజు వీడియోలో సింపుల్గా చూపించేస్తాను. ఆల్రెడీ గాజు సామాను అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. అవి అయితే ఇలా సదిరేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా కిచెన్ దగ్గర స్టవ్ అంతా కూడా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దాన్ని బోర్డుగా ఉంచబుద్ధి కాలేదండి. పిండి ముగ్గు వేసినా సున్నం ముగ్గు వేసినా అస్తమానం చెరిగిపోతుంది కదా అని చెప్పేసి పెయింట్ కాస్త మిగిలిందండి. ఇంకా దాంతో అయితే ఇలాగా ముగ్గు పెట్టేసుకున్నాను. ఎలా ఉందంటారు? అంటే బ్లాక్ మీద వైట్ బాగా కనిపిస్తుందండి. నాది వచ్చేసరికి ఇక్కడ గ్రానైట్ కొంచెం మెరూన్ షేడ్లో ఉంటుందన్నమాట. ఎక్కువ డిజైన్ అయితే కాదు కానీ సింపుల్గా పెట్టుకున్నానండి. మామూలుగానే అలుక్కొని ముగ్గుతోటి సున్నంతో పెట్టుకుంటారు కట్టెల పొయ్యిలు అయితే. మరి గ్యాస్ పొయ్యిలు కదా, అందులోనూ ఇప్పుడు టైల్స్ కాబట్టి ఇంతకన్నా ఆప్షన్ లేదనుకుంటండి మనకైతేనే. సరే ఇలా నీట్గా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇదిగోండి ఇక్కడ షాపింగ్ వచ్చేసరికి ఆ రోజు 6:30 అయ్యిందండి. ఇంకా వెళ్ళిన తర్వాత ఒక 2 అవర్స్లో చేసేసానండి షాపింగ్. అంటే పెళ్ళి రావాలి కదా, ఇంకా పాపకి అత్తయ్యకి అమ్మవారికి పెట్టడానికి శారీ ఇలాగ కొన్ని ఆఫర్లు కూడా బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా ఇలా తెచ్చుకున్నాను. పర్వాలేదండి, రీజనబుల్గానే ఉన్నాయి. ఇప్పుడు ఆఫర్లు కాబట్టి పెద్ద కాస్ట్ అయితే ఏం పడలేదు అనిపించింది. సరే షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పిండి వంటలు. ఇంకా ఈరోజు ఇంకా రేపు పండగ అనగా నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. లాస్ట్ టైం మీకు ఉగాది పండగకి బొబ్బట్లు చేసి పెట్టానని చెప్పాను కదండి. ఇలాగ పిండి వంటలు కూడా అప్పుడప్పుడు వస్తే చేస్తానని చెప్పేసి. అలాగే ఇంకా నాకు బొబ్బట్లు 1.5 కిలో కావాలని చెప్తే సరే అని చెప్పేసి ఇంక నేను దానికి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇదంతా కూడా మార్నింగే నేను శనగపప్పు నానబెట్టేసి లేంగానే దీన్ని ఉడకబెట్టుకోవడం, పూర్ణం చేసుకోవడం అంతా కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. అదంతా మీకు సింపుల్గా చూపిస్తాను. ఎప్పుడైనా మీకు చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. ఒక కేజీన్నరకైనా అన్నారండి. కానీ ఇంట్లో కూడా మనకి మరి పండగ కదా, మనము తింటాము, నలుగురు పంచుతాం కాబట్టి ఇంకా నేను ఎక్కువగానే చేశానండి. ఇంకా శనగపప్పు అయితే ఒక 3/4 కేజీకి వేసుకున్నానండి. అది నానబెట్టేశాను. అలాగే ఇంకా తాంబూలంలో ఇవ్వడం కోసం శనగలను అయితే నానబెట్టుకోవాలి కదా, ముందు రోజు మార్నింగే నానబెట్టేశానండి. నైట్కి అయితే నానిపోతాయి. తెల్లవారు మనం పూజ అంతా అయ్యి తాంబూలం ఇచ్చేయడానికి కొంచెం మొరకొచ్చినట్టు కూడా అవుతుంది. మంచిది కూడా అండి అలాగే ఇవ్వడం వల్ల. వాళ్ళు తిన్నా కూడా హెల్త్కి మంచిది కాబట్టి. ఇంకా సరే శనగపప్పు అయితే నానిపోయిందండి. ఇంకా దీన్ని అయితే 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక దీన్ని విడిగా ఉడకపెట్టుకున్నా పర్వాలేదండి. లేదంటే నేను కుక్కర్లో వేసేస్తున్నాను ఇప్పుడైతేనే. ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి, తొందరగా అయిపోతుంది. ఇవాళ చాలా పనులు అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చేసేసుకుందామని ఇలా కుక్కర్లో వేసేసాను. ఇది ఒక్క విజిల్ అండి చాలు. నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదు. అవి మునిగేంత వరకు అలా వేసుకుంటే చాలండి. మరి మెత్తగా లేదంటే కందిపప్పు మనకి పప్పుగా ఎలా ఉడికిపోద్ది అలా ఉడికిపోతుంది కాబట్టి ఇలా కొంచెం అవి మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా పైన తోపు అనేది తయారు చేసుకోవాలి కదండి. నేను మైదా తీసుకున్నానండి 1 కేజీ. దీంట్లో నేను ఒక 1/4 కేజీకి అలాగా గోధుమ పిండి కూడా వేశాను. దాని తర్వాత కొంచెం సాల్ట్ అండి, ఎక్కువ అవసరం లేదు. ఒక అర స్పూన్కి అలా సాల్ట్ వేసిన తర్వాత 1 కప్పు నూనె, 1 కప్పు నెయ్యి, 2 కూడా ఈక్వల్గా తీసుకోవాలండి. ఈ ఉప్పు వేసాం కదా, శుభ్రంగా ఆ 2 పిండిలు కూడా మైదా గోధుమ పిండి 2 కూడా కలిపేసుకొని నీళ్లు పోసుకొని మనకి చేతికి అంటుకునే విధంగా కొంచెం పలచగానేనండి, మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా ఇలా కలుపుకోవాలండి. దాని తర్వాత పైన మనం 1 కప్పు నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ అండి. అంటే స్మెల్ అనేది రాకూడదు. మనకి వేరుశనగ నూనె, నువ్వుల నూనె కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే స్మెల్ రాదు. అదొక కప్పు వేసాను. అలాగే దాంతోపాటు 1 కప్పు నెయ్యి. ఇది ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నానండి. ఎంత బాగా వచ్చిందో. అమ్మ వాళ్ళు పాలు పంపిస్తారు కదా, ఆ పాలతోటి వెనపోసి తీసి నెయ్యి కాసినంతకు ముందు రోజే అసలు ఎంత గుడ్లు కింద మంచి స్మెల్లతోటి అసలు భలే ఉందండి. ఈసారి ఇంకా ఆ నెయ్యి వాడాను నేను, బయట నుంచి అయితే తేలేదండి. ఇంకా అదైతే 1 కప్పు వేసేసాను. ఇవి 2 కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఆ పైన ఆ నూనె అంతా కూడా నెయ్యి పీల్చుకుంటుందండి. మనం దీన్ని అలాగా ఒక 4 అవర్స్ అయినా నేను నానబెట్టేసి ఉంచేస్తాను అలాగా. అదే మెల్లగా నానుతుంది. ఎంత బాగా నానితే చక్కగా బొబ్బట్లు అంత మెత్తగా వస్తాయండి, మృదువుగాను. లేదంటే సాగినట్టు వస్తాయి అన్నమాట. అందుకని దీన్ని అయితే కలిపేసి పక్కన పెట్టేశాను. ఈలోగా పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇంకా విజిల్ తీసేసి, ఒక్క విజిల్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. మనకి శనగపప్పు కూడా బాగానే నానిపోయింది కదా, 2 అవర్స్ నానబెట్టాను. ఇప్పుడు ఇందులోని నీళ్ళన్నీ కూడా ఇలా వంచేసుకుందాము. ఇలా స్ట్రైనర్ లాగా ఉన్న దాంట్లోకి వంపేసుకున్నామంటే చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి.
ఇప్పుడు ఇందులోంచి వచ్చిన వాటర్ చూపిస్తాను. ఇలా ఈ ఉడికిచ్చిన వాటర్ని మనం సూప్ కాసుకోవచ్చు, రసం పెట్టుకోవచ్చు, దప్పలం పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని. ఇంకా మంచిదేనండి, ప్రోటీనే కదా మనకి పప్పు. అందులో వచ్చిన వాటర్ అనేది పడేయాల్సిన పని లేదు. ఇలా వీటిని అయితే నేను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, దాని తర్వాత వాడుకుంటానండి. ఇంకా ఇదిగోండి, శనగపప్పును అయితే 2 గిన్నెల్లోకి పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే తొందరగా చల్లారిపోతుంది కదా. దీన్ని మిక్సీ పట్టుకుందామండి. ఇంకా బెల్లం అంటారా, నేను ఏ కొలతతో తీసుకున్నానో పప్పు దాంతోని 1కి 1 అండి బెల్లం. ఈసారి తెచ్చుకున్న ఈ బెల్లం వచ్చేసరికి అస్సలు రాళ్ళు అనేవి లేవండి, ఎంత నీట్గా ఉన్నదో. బెల్లం కూడా అసలు ఇలాగా మనకి తురుముతుంటే చక్కగా మృదువుగా వెళ్ళిపోతుంది, అసలు గట్టిగా అనేది లేదండి. ఇది ఒరిజినల్ అనేసి అన్నారు, మరి తెలియదు కదా. మనం మార్కెట్లోకి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, దాన్ని మనం ఇది బాగుందా లేదా అని టెస్ట్ చేయాలి కదా. ఇంకా నేను చేసిన తర్వాత మాత్రం ఇంకా బయట నుంచి వద్దు, ఇదే బాగుంది అనిపించిందండి. చాలా బాగుంది ఈ బ్రాండ్ బెల్లం అయితే కనుక. అసలు వడకట్టాల్సిన పని లేదు, టేస్ట్ కూడా బాగుందండి. నేను మొన్న అల్లం పచ్చడిలో కూడా వేసాను. సరే, 1కి 1 కదా. ఇలాగా ఫస్ట్ ఒక చెంబు నేను తీసుకున్నాను కదండి శనగపప్పు, దానికి 1 కప్పు, అలాగే ఇంకొక దానికి ఇంకొకటి, అలాగా మొత్తం బెల్లం అయితే కొలత ప్రకారం తీసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కరిగించేంత వరకు కొన్ని నీళ్ళు వేసుకుందామండి, అడుగు మాడకుండా కొంచెం కరగడానికి చాలు. ఇంక ఇప్పుడు దీన్ని సిమ్లోనే పెట్టి ఆ బెల్లం అంతా కూడా కరిగే వరకు కలుపుకుంటూ ఉండి, మనకి ఈ బెల్లం ఎలాగంటే ముద్రపాకం రావాలండి. ఎందుకంటే శనగపప్పు మనకి బాగా ఉడికిన తర్వాత అందులో వాటర్ ఉంటుంది, మళ్ళీ మనం ఈ బెల్లంలో వేసాక లూజ్ అవుతుంది అన్నమాట. ఎక్కువసేపు తిప్పాల్సి ఉంటుంది, మనకి అవి తుప్పర్ల కింద పడడం మన మీదే లేదా స్టవ్ మీదే పడాల్సింది ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఇప్పుడు బెల్లం మనం కరగబెట్టుకున్నప్పుడు బాగా ముద్రపాకం వచ్చింది అన్నప్పుడు ఈ శనగపప్పుని కాస్త ఇలా మిక్సీ పట్టేసుకొని వేసేసుకోండి, తొందరగా మనకి పాకం వచ్చేస్తుంది అన్నమాట. ఇలా చేస్తే చాలా ఒక 15 నిమిషాల్లో అయిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇంకా అది బాగా కరిగిపోయింది కదా. ఇంక ఈలోగా ఇందులోకి సోంపు అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత సోంపు తీసుకొని దంచుకుంటున్నాను. బాగుంటుందండి, సోంపు ఫ్లేవర్ ఇష్టపడితే కనుక వేసుకోండి, లేదంటే యాలకుల పొడి వేసుకోవచ్చు. నేను 2 వేస్తానండి. చూసారు కదా, ఇలా దగ్గరికి అయిపోయింది, ఉండలు లేకుండా ఇలా అయిపోయిన తర్వాత ఇందులోనూ దంచుకున్న సోంపు పొడి, అలాగే యాలకుల పొడి వేసేసి దీనిపైన ఒక 2 స్పూన్లకు అలాగా నెయ్యి వేసేసుకుందామండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా సరిపోతుందండి. దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాము. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. పూర్తిగా చల్లారేటప్పటికి ఇలా గట్టిగా అయిపోతుంది, చేతికి కూడా అంటుకోదు. నెయ్యి వేసాం కదా, పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇలాగా. ఇందులో పచ్చి కొబ్బరి వేయచ్చు, కానీ మనకి నిలవ ఉండదని చెప్పేసి వేయలేదండి. బూర్లకైనా ఇంతే, మనకి బొబ్బట్లకైనా అంతేనండి. పూర్ణం రెడీ అయిపోయింది. ఇంకా పిండి చూసారా చక్కగా ఎలాగా నానిపోయిందో. ఇప్పుడు ఈ పిండి స్ట్రెచర్ కూడా ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి. ఇది ముట్టుకుంటే ఇలాగా జారుగా కొంచెం ఇలా సాగినట్టుగా రావాలండి, గట్టిగా ఉండకూడదు, ఇలా జారుగా రావాలన్నమాట. ఇలా వస్తే పర్ఫెక్ట్గా మనకి పిండి నానిపోయింది కాబట్టి పైన తోపు కూడా మనకి మెత్తగా ఉంటుందండి, మృదువుగా తుంచగానే అసలు మనకి చల్లారిపోయినా కూడా మెత్తగా పట్టుకుంటే ఊడిపోతుంది, అలా ఉంటుంది పైన తోపు అనేది. ఇంకా ఉండలు అయితే చుట్టేసిందండి మా పాప అయితేని. ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. షాపింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత 9:30కి భోజనం చేసిన తర్వాత మొదలు పెట్టుకున్నానండి ఈ పిండి వంటకం. ఇంకా చేసేసి నైట్ ఇచ్చేసామంటే ఇంకా మార్నింగ్ ఇచ్చేలే వాళ్ళకి అని చెప్పేసి, పూజగాడికేనండి కావాలని అడిగారు. ఇది ఒకటి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో, అది డ్రై అవ్వకుండా. ఇలాగ చక్కగా ఉండని ఇలా చుట్టేసి ఎక్స్ట్రా వచ్చిన పిండిని అయితే ఇలా తీసేసి దాన్ని ఒక్కసారి ఇలా ఒత్తుకుంటే చిన్న చపాతీ లాగేలాగా మొత్తం మనకి స్ప్రెడ్ అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. ఇది ఆల్రెడీ చేసిందండి. 2 కవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది, పైన ఒకటి కింద ఒకటి. ఇలా ప్లేట్లో ఒత్తేసుకున్నామంటే అంతా కూడా జిడ్డు అవ్వకుండా ఉంటుందండి. ఇంకా అది పెనం మీద వేసేసాను. ఒక పక్కన మా పాప అయితే కాలుస్తుందండి, నేనైతే ఇలా చేసి ఇచ్చేస్తున్నాను. ఇలా కొంచెం 2 కవర్ల మధ్యన పెట్టుకొని ఒత్తుకోవడమే.
చాలా ఈజీ అండి బొబ్బట్లు. మనం చేసే కొద్దీ కూడా ఇంకా మనకి సులువుగా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం అయితే నేను మా సిస్టర్ చేత చేపించానండి. ఫస్ట్ నేను ఈ బొబ్బట్లు సేల్ చేసేటప్పుడు. కానీ ఈసారి నేనే చేసేసాను. చాలా బాగా వచ్చినాయండి. ఇంకా చిన్నవే అడుగుతున్నారండి. మరి పెద్ద పెద్దగా ఏమీ అడగట్లేదు. సింపుల్గా ఒకటి లేదంటే రెండు తినొచ్చు కదా అని చెప్పేసి ఈ సైజు అడుగుతున్నారని చెప్పేసి ఈ సైజ్ అయితే చేశానండి. ఇంకా అలాగా పైన కూడా నెయ్యి వేసి కాల్చుకుంటూ ఇలా 2 పెనాలు అయితే పెట్టేసుకున్నాం, తొందరగా అయిపోతుందని చెప్పేసి. ఇంకా మధ్య మధ్యలో బటర్ పేపర్ వేసుకొని అవి అంటుకోకుండా ఉండడం కోసం మొత్తం అన్నీ కూడా ఇలా కాల్చేసుకున్నామండి. బొబ్బట్లు చక్కగా రెడీ అయిపోయినాయి. ఇంకా పూజ కాడికి వాళ్ళకి ఇవ్వడానికి అన్నిటికి ఒక స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ పూజ ఉన్నది, 12:30 అయ్యిందండి. ఇంకా నైట్ అయితే ఇంకా గోరింటాకు పెట్టుకొని ఇంకా పడుకున్నాము. మళ్ళీ మార్నింగే లేచి పూజకి అన్నీ రెడీ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా ఉదయాన్నే స్నానం అది చేసిన తర్వాత ముందైతే వాళ్ళకి స్వీట్ ఇలా పంపించేసానండి. ఉంటానండి, మరి మళ్ళీ మంచి వీడియోతో వస్తాను.